ప్రైజ్ లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదను దేవుని అర్థం చూసుకుందామా? చిన్న వచనం అండి. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాలు విడిపోయెను. పాటలతో ప్రార్థించగా చెరసాలు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఇది నా వాగ్దానం చూసుకుందామండి. 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు దేవుడు. ఇక్కడ నిజముగా మొరపెట్టాలి మనం ఆయనకి, ఆయన సన్నిధిలో మనం మొరపెట్టాలి. నేను ఉత్తరం ఇస్తానని చెప్తున్నాడు అనమాట. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నేను నీకు తెలియపరుస్తాను. గూఢమైన సంగతులను, మరుగైన సంగతులను, దాచిపెట్టబడిన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. నువ్వు అన్నీ తెలుసుకుందు కానీ నాకు నిజముగా మొరపెట్టుము అంటున్నాడు. ఈ దినము దేవుని వాగ్దానములో నిజముగా మొరపెడదామా? దేవుని సన్నిధిలో పాటలతో కూడా దేవుడు కార్యములు చేస్తాడండి. పాటలతో కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి దిగి వస్తాడు. ఈ దినం వాగ్దానం అండి. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని. స్తోత్రములు ప్రభువా నాయన, ఆయా పాటలతో ప్రార్థించగా వాళ్ళ చెరసాలు బ్రద్దలైనవి అని చెప్పిన దేవుడు తండ్రి. అవును ప్రభా, గూఢమైన సంగతులను, దాచిపెట్టబడిన మాటలను, మరుగైన మాటలను మాకు తెలియజేస్తారని చెప్పిన దేవుడు. కాబట్టి అట్టిని బట్టి నాయన, ఇట్టి వాగ్దానాన్ని బట్టి మేము ప్రార్థన చేయడానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.